పెద్ద హామీలిచ్చి గద్దెనెక్కిన ఏపీ సీఎం చంద్రబాబును నిగ్గదీసి అడిగాడు వైఎస్ జగన్. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అమలు కాని హామీలు ఇచ్చి చంద్రబాబు ఇప్పుడు వాటిని అమలు చేయడం లేదన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తల్లికి వందనం అని పేరు పెట్టి శతకోపం పెట్టారు. అలాగే రాష్ట్రంలో రైతులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ జగన్. కాగా కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు వివరించేందుకు వైఎస్ జగన్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో వైఎస్ జగన్ అధికారంలో ఉంటే అమ్మఒడి ఇప్పటికే వచ్చేది. తల్లికి వందనమని చెప్పి అందరినీ మోసం చేశారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ డబ్బులిస్తామని ప్రచారం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 2 నెలలైంది. విద్యార్థుల డేటా అంటూ కాలం గడుపుతున్నారు. తల్లికి వందనం అని పేరు పెట్టి శతగోపం పెట్టారు. వైఎస్ జగన్ ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ సమయానికి వచ్చేదని విద్యార్థులు తల్లిదండ్రులు అనుకుంటున్నారు. చంద్రబాబు ఇప్పటికీ కూడా విద్యా దీవెన, వసతి దీవెన ఇవ్వలేదు. కొన్ని కాలేజీలు ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు పెంచుకున్నారు. మా ప్రభుత్వంలో వసతి దీవెన, విద్యా దీవెనకు 18,000 కోట్లు ఖర్చు చేశాం. మేము అధికారంలో ఉంటే ఈ పాటికే 0 వడ్డీ రుణాలు కూడా జమయ్యేవి. పథకాల అమలుపై ప్రతి అక్కా చెల్లెమ్మ ప్రశ్నిస్తున్నారు. జూన్లో 43 లక్షల మంది తల్లులకు పథకంలో నిధులు జమై ఉండేవి. ఏమన్నా అంటే వివరాలు సక్రమంగా లేవంటారు. 50 రోజులైతే ఇంకా డేటా ఏమిటి? అమ్మఒడి కోసం 43 లక్షల తల్లులు, 82 లక్షల పిల్లలు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విద్యా దీవెన కింద ఒక త్రైమాసిక ఫీజు వచ్చి ఉండేది. అలాగే వసతి దీవెన కింద పిల్లలకు ఒక విడత లాడ్జింగ్, బోర్డింగ్ ఖర్చుల కింద ఆర్థిక సాయం అంది ఉండేది. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే రైతు భరోసా ఇప్పటికే వచ్చేదని అన్నదాతలు అనుకుంటున్నారు. రైతులకు 20,000 ఇస్తామని చంద్రబాబు చెప్పారు. రైతు భరోసా కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. మా ప్రభుత్వంలో మేము ఒక్క రైతు భరోసా కిందే 34,378 కోట్లు ఇచ్చాం. వైఎస్ జగన్ ఉంటే మాకు ఇన్సూరెన్స్ వచ్చేదని రైతులు భావిస్తున్నారు. రైతుల తరపున ఇన్సూరెన్స్ ప్రీమియం ఇప్పటికే చంద్రబాబు కట్టలేదు. మేము కట్టాల్సిన ఇన్సూరెన్స్ ను కోడుందని మీరే ఆపించారు. రాష్ట్రంలో రైతుల గురించి పట్టించుకునే నాథుడే లేడు. మేము గతంలో ప్రతి ఎకరాకు ఇన్సూరెన్స్ చేశాం, జియో ట్యాగింగ్ చేశాం. ఆర్బీకేల ద్వారా అన్ని అందాయి. ప్రతి రైతు చంద్రబాబును నిలదీస్తున్నారు. రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోంది. హామీల అమలుపై ఎవరు ప్రశ్నించకూడదా? రాష్ట్రంలో పాలనపై జనాల్లో చర్చ మొదలైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 ఏమైంది? అందులో ప్రకటించిన పథకాలు ఏమయ్యాయి? తల్లికి వందనం లేదు, 3 ఉచిత సిలిండర్లు లేవు. 18 ఏళ్లు నిండిన అక్కా చెల్లెమ్మలకు నెలకు 1,500 ఏమయ్యాయి? ఆ వివరాలు ఉన్నాయి కదా. ఓటర్ల జాబితాలో 18 ఏళ్లు నిండిన వారే ఉంటారు. ఆ జాబితా చాలు కదా అని చంద్రబాబును వైఎస్ జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు.